కాదు ఇంకో సార్. విషయం, ముఖ్యమైన విషయం చెప్తాను. అంటే కాదు సూర్యప్రకాష్ గారు. వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు కదండి. 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత, ఎలక్షన్స్ ముందే జాయిన్ అయ్యారు కదండి. పోనీ 2019 ఎలక్షన్స్ సీట్ ఇవ్వలేకపోయినా 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ రోజు వరకు ఆయన ఉపయోగించుకుని, పార్టీకి ఉపయోగించుకుని, ఆయన సేవలను ఉపయోగించుకుని ఈ రోజు వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయికి తెలుగుదేశం పార్టీలో ఎందుకు సీట్ ఇవ్వలేదని నేను అడుగుతున్నాను. విజయవాడలో ఎందుకు సీట్ ఇవ్వలేకపోయారు? దానికి కారణం భువనేశ్వరి గారు కాదా, నారా భువనేశ్వరి గారు కాదా అని నేను అంటున్నాను. ఏంటి భువనేశ్వర్ గారి కారణం సంబంధం ఏంటండి? చెప్పంటారా? వంగవీటి రాధా గారికి భువనేశ్వర్ దే- గారికి? దే- ఒక నిమిషం. వల్లభనేని వంశీ గారు, కొడాల నాని గారు తోటి వంగవీటి మన రంగా గారి అబ్బాయి రాధాకృష్ణ గారు స్నేహం చేస్తారట. ఆ స్నేహం చేస్తారు కాబట్టి నన్ను వాళ్ళిద్దరూ తిట్టారు కాబట్టి, వ్యక్తిగతంగా నన్ను మాధవరెడ్డి తోటి లింక్ పెట్టి చేశారు కాబట్టి, వాళ్ళతోటి స్నేహం చేసే వ్యక్తికి 80% టికెట్ ఇవ్వడానికి వీల్లేదు, మీ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి వీల్లేదని నారా భువనేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారికి కండిషన్ పెట్టిన మాట వాస్తవం కాదా అని నేను అడుగు. ఓకే సూర్యప్రకాష్ గారు ఒక్క ఇంకో విషయం. విషయం, ఇప్పుడు ఏంటి మన కాపుల్లో వినండి. మన కాపుల్లో అగ్రజుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారితో రాయబారం నడిపించింది వాస్తవం కాదండి. 2 సార్లు బొలిశెట్టి శ్రీనివాస్ గారు వారి ఇంటికి వెళ్ళారు. ఇంటికి రాయబారం పంపించి వారితో మాట్లాడించి, మీరు ఒప్పుకుంటే మీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తాను, నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తానని చెప్పి కబురు చేసి వారిని రోడ్డుకి లాగి ఆ విషయాన్ని పబ్లిక్ లో తీసుకొచ్చిన తర్వాత ముద్రగడ గారిని పార్టీలో జాయిన్ చేసుకోవట్లేదు, ఈ విషయాన్ని నేను మీరు తెలియజేయండి అని చేసి మళ్ళీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని పిలిచి పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారికి కవర్ చేసిన విషయం వాస్తవం కాదండి. ఎందుకు ముద్రగడ పద్మనాభం గారిని తీసుకుంటానికి నిర్ణయం తీసుకుని దానికి మళ్ళీ ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది ఏంటి అనే కారణం ఏంటి? విషయాన్ని మీకు తెలిసిన కారణం ఏంటి? ఓకే మీకు తెలిసిన కారణం ఏంటి సూర్యప్రకాష్ గారు? మీకు తెలిసిన కారణం ఏంటి? కదా కాపులకి ఇన్ని రకాల ద్రోహం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా నేను కాపుగా సహకరించమంటారు?